హలో వివర్స్, నేను మీ కిషోర్. వెల్కమ్ టు కిషోర్స్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం నోరూరించి చికెన్ కర్రీ, అలాగే సువాసనలతో కూడిన కొబ్బరి అన్నం. ఈ కాంబినేషన్ అంటే అస్సలు స్వర్గం అనుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు? పదండి వంట మొదలు పెడదాం. ముందుగా ఒక బౌల్లో 3 ఇంచుల కొబ్బరి, 8 జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్ వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని 1½ టేబుల్ స్పూన్ ధనియాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు, పావు టేబుల్ స్పూన్ మిరియాలు, ముందుగా నానబెట్టుకున్న కొబ్బరి, జీడిపప్పు, వాటర్‌మెలన్ సీడ్స్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ కొట్టుకోవాలండి. అవి తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ప్యాన్‌లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్లు, 3 గ్రీన్ చిల్లీస్ వేసుకొని మంచిగా కలుపుతూ వేగనివ్వాలండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా మంచిగా కలుపుతూ వేగనివ్వాలండి. అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజ్ ఒక టమాటా వేసుకొని కలుపుతూ వేగనివ్వాలి. బాగా కలుపుతూ వేగనిస్తూ ఉండాలండి. అందులోకి ముందే కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని మంచిగా ఒకసారి కలుపుతూ వేగనివ్వాలండి. మంచిగా కలుపుతూ వేగనిచ్చేసి అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల మిర్చి పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుతూ వేగనివ్వాలండి. మంచిగా వేగిపోయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుతూ వేగనివ్వాలండి. మంచిగా కలుపుతూ వేగనివ్వాలండి. తర్వాత మూత పెట్టి మీడియం మంట మీద 15 నిమిషాలు ఉడికించాలండి. చికెన్ నుండి నీరు వచ్చి మసాలా బాగా పట్టిన తర్వాత కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే, కమ్మగా రుచిగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం మన కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మీడియం సైజు కోకోనట్ని తీసుకొని అది బ్రేక్ చేసి అందులో వాటర్ని సపరేట్ తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ కోకోనట్ వాటర్ని వేసుకొని అందులో కోకోనట్ చిన్నగా స్లైస్ లాగా కట్ చేసుకొని అందులో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో మిశ్రమాన్ని వేసి బాగా వాటర్ని వేడి చేయాలండి. ఈ కోకోనట్ మిల్క్ మంచిగా ఒక చుక్క నీళ్ళు లేకుండా సపరేట్ అయ్యేలాగా ఒక చుక్క నీళ్ళు లేకుండా చూసుకోవాలండి. మంచిగా ప్రెస్ చేసి పిప్పి సపరేట్ అయ్యేంత వరకు చేసుకోవాలండి. ఈ కొబ్బరి పిప్పి అనేది మీరు పడేయకండి. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది స్వీట్స్‌లోకి ఉపయోగపడుతుంది. మంచిగా కొబ్బరి బర్ఫీ ఇవి చేసుకోవచ్చు. చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కొబ్బరి పాలని ఈ సపరేట్ చేసినాము. కొబ్బరి పిప్పిని సపరేట్ చేసినామండి. ఇవి 2 పక్కకు తీసి పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్‌లో 2:30 గ్లాసుల రైస్ వేసుకొని బాగా కడిగి మంచినీళ్ళతో నానబెట్టి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ మంచి నెయ్యి వేసుకొని
కొంచెం వేడయ్యాక అందులోకి ఒక స్టార్ అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గ, 4 లవంగాలు, 1½ ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని మంచిగా కలుపుతూ వేగనివ్వాలండి. అందులోకి సన్నగా పొడుగ్గా 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని, 3 గ్రీన్ చిల్లీస్ వేసుకొని బాగా కలుపుతూ వేగనివ్వాలండి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా వేగనివ్వాలండి. బాగా కలుపుతూ వేగనివ్వాలి. అందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేగనివ్వాలండి. అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుతూ వేగనివ్వాలండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుతూ వేగనివ్వాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న 2½ కప్పుల బియ్యంని వేసి ఒకసారి చిన్నగా కలుపుతూ చేయండి. ఎట్లా అంటే అలా చేయడం వల్ల బియ్యం విరిగిపోతుందండి. చిన్నగా చేయండి. తర్వాత 5 కప్పుల కోకోనట్ మిల్క్ వేసుకొని చిన్నగా ఒకసారి కలుపుతూ వేడి చేయండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరలా ఒకసారి కలుపుతూ వేగనిద్దామండి. తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి. అయిపోయిందండి. ఇప్పుడు కొబ్బరన్నం ఎలా వచ్చిందో చూద్దామండి. కొబ్బరన్నం చాలా సువాసనతో మంచిగా వస్తుందండి. వాసన చూస్తుంటే నోరు ఊరుతుంది. పొడి పొడిగా మంచిగా వచ్చిందండి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మంచిగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మన ముందు వేడివేడిగా కొబ్బరన్నము, పక్కనే మసాలా బాగా పట్టిన చికెన్ కర్రీ. ఈ కాంబినేషన్ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మరిన్ని ఇలాంటి రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. కొబ్బరన్నం, చికెన్ కర్రీ చాలా చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.